అధిక ఫీజులు వసూలు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయమై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అధిక ఫీజులను నియంత్రించాలని కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం డీఈఓ ప్రణీతను కలిసి పలు అంశాలపై చర్చించారు. సభ్యులు షేక్ ఇర్ఫాన్, గంగన్న, రమేష్, హఫీజ్, సురేందర్, సిహెచ్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. అధిక ఫీజుల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా కిరణ్ కుమార్ అన్నారు. నోట్ పుస్తకాలను సైతం అధిక ధరలకు అమ్ముతున్నారని, అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు 14/9/2002 బుధవారం రోజున మేము విద్యాశాఖకు సంబంధించినటువంటి ఎవరైతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ప్రణీత మేడం గారిని కూడా కలవడం జరిగింది. మాకు ఉన్నటువంటి తెలిసిన సమాచారం ప్రకారము ప్రైవేట్ పాఠశాలలు ఏదైతే ప్రైవేట్ పాఠశాలల్లో ఏదైతే పేద విద్యార్థులు పేద తల్లిదండ్రుల దగ్గరికి అధిక ఫీజు అనేది అధిక రుసుము తీసుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క ఫీజులపైనటువంటి జరిగేటువంటి ఏదైతే పిల్లలపైన ప్రభావం పడుతున్నది, మరియు తల్లిదండ్రులు కూడా అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కట్టలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరైనా సరే ప్రైవేట్ ఫీజులు వాళ్ళు కూడా తీసుకొని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళు మాకు సమాచారం ఇవ్వచ్చు.